108, 104 సర్వీసులపై జగన్ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించాలని కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షులు వీరంకి గురుమూర్తి అన్నారు. టీడీపీ నాయకులతో కలిసి మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి 108 సిబ్బందిని అడిగి వాస్తవాలు తెలుసుకున్నారు. అన్ని అంబులెన్స్లు ఫిట్నెస్ తో ఉండి సకాలంలో వైద్య సేవలు అందిస్తున్నాయని సిబ్బంది స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో వైద్య రంగం నిర్లక్ష్యానికి గురైందని, కూటమి ప్రభుత్వం వచ్చాక పాడైన అంబులెన్స్లను రీప్లేస్ చేసి వ్యవస్థను గాడిలో పెడుతున్నామని గురుమూర్తి చెప్పారు. గత 5 సంవత్సరాల్లో 300 వెహికల్స్ రోడ్డు మీద పడేసిపోయారండి. అనుభవం లేని అరబిందో వారికి ఈ యొక్క నిర్వహణ బాధ్యతని ఏమాత్రం అనుభవం లేని వారికి ఇళ్ళకప్పు చెప్పారు. దానివల్ల వెహికల్స్ అన్ని కూడా ఆ టైంలోనే పడేసి వెళ్తే ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వెహికల్స్ని మరమ్మతులు చేయించి పనికిరాని వాటిని కూడా రోడ్డు మీదకి ఎక్కించాం. ఇంకో కొన్ని ఖండమైపోయి ఉండొచ్చు, వాటిని కూడా భవిష్యత్తులో ఆక్షన్ పెట్టడం ప్రభుత్వం దీని ప్రకారం జరిగిపోద్ది. కానీ ఈ రోజున మచిలీపట్నంలో ఇక్కడికి వచ్చినప్పుడు చాలా చక్కగా ఈ వెహికల్స్ అన్ని కూడా పనిచేస్తున్నాయి, ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పి సిబ్బందే స్వయంగా తెలియజేశారు. గత ప్రభుత్వం ఎంత ఈ వ్యవస్థను నాశనం చేశారంటే ఈ యొక్క మెడికల్ వ్యవస్థని 5 సంవత్సరాలు చేసినా కూడా కష్టం అనే విధంగా దీన్ని సర్వనాశనం చేశారు. పాడు చేయటం వాళ్ళంతు, బాగు చేయటం కూటమి వంతు ఈ రోజున జరుగుతుంది. పాడు చేయటం వైసీపీ వంతు అయితే బాగు చేయటం కూటమి వంతు అయింది. కాబట్టి ఇక్కడ గౌరవ చైర్మన్ ఉన్నాడు, హాస్పిటల్ కమిటీ చైర్మన్ ఉన్నాడు, ఆయన కూడా ఇవన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. మా నాయకులు ఉన్నారు ఇక్కడ ముఖ్యంగా మంత్రి రవీంద్ర గారు ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్నారు. ఆయన ఏ విషయంలో అయినా సరే పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకుని చేస్తా ఉన్నారు. గత ప్రభుత్వం చేసినటువంటి కీలకమైనటువంటి ఏదైతే నిర్ణయం ఉందో వాటిని ఇవాళ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ అయిన ఫోర్స్తో నిర్వహణ జరగాల్సి ఉండగా దాన్ని రద్దు చేసి ఆ ఒప్పందాన్ని మరమ్మతుల పేరుతో ₹1 కోట్ల